తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట కూడా అన్నారు. ఎవరైతే చిన్నప్పన్న ఉన్నాడో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కేసులో చిన్నప్పన్నకు సంబంధించి కూడా అరే అసలు చిన్నప్పన్న ఎవరు అసలు మాకు తెలియదే, నేను షాక్కి గురయ్యాను, ఆయన ఏంటి, వైవి సుబ్బారెడ్డి పిఏ ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన విపిఆర్ పిఏ అన్నాడు. విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు, ఆ తర్వాత టీడీపీలో చేరి ప్రస్తుతానికి నెల్లూరు టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన పిఏ అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్టీలో ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ పార్టీని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డి నైజమా లేకపోతే వ్యూహాత్మక నిర్ణయం అనేది మాత్రం తెలియదు. కానీ ఈ ఇద్దరు నాయకుల మధ్య ఈ రెండు వేరు పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఇదే అంశాన్ని కూడా ఆయన అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎవరు గొప్ప అంటే పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు తప్పు చేస్తే వాళ్ళని కాపాడాలనా లేకపోతే తప్పు చేసినటువంటి వాళ్ళని చట్టం ప్రకారం శిక్షించాలనా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం రైటా, చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి చర్యలు రైటా, ఏది నిజం? ఇప్పుడు ఇదే మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతోటి మస్తానరావు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే పాలడుగు వినీల గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే కారుమంచి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సుజాత గారు జనసేన సీనియర్ నాయకులు. సో వీళ్ళు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. మస్తానరావు గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఇద్దరు నాయకులు, ఒకరేమో తమ వారిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం, ఇంకొకరేమో ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో శిక్ష తప్పదు, ఎమ్మెల్యేలైనా సరే సస్పెండ్ చేస్తాను పార్టీల నుంచి, ఎమ్మెల్యేలైనా సరే గీత దాటితే వేటు తప్పదు, ఇలాంటి రకాలైనటువంటి అనేక అంశాలను ఆయన ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అలా వ్యవహరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారు. ఏంటి ఎవరు గొప్ప అంటారు, ఎవరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రైట్ అంటారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు, ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా. రాజుగారు, సాధారణంగా ఏంటంటే రాజకీయాల్లో ఏమైనా వ్యక్తులు కొన్ని సంఘటనలకు అంటే మర్డర్లకు కానీ లేదంటే అవినీతికి కానీ పాల్పడిన సందర్భాల్లో అంటే అవినీతి అక్రమాలని ఉపేక్షించం అనే ఒక అందరికీ కూడా ఒక ఇండికేషన్ వెళ్ళేలాగా సీరియస్ యాక్షన్స్ అనేవి ఉంటా ఉంటాయి. సాధారణంగా రాజకీయ పార్టీల్లో కావచ్చు, ప్రభుత్వాల్లో కావచ్చు, ఎక్కడైనా ఒక సంస్థల్లో కావచ్చు, ఎవరైనా అవినీతి అక్రమాలకు కానీ లేదంటే ప్రజల్లో వాళ్ళ పాల్పడిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ పార్టీ మీద వాళ్ళ సంస్థ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ పార్టీ విధానమే అది కదా లేదా ఆ సంస్థ విధానమే అది కదా అనే ప్రజల్లో కూడా తీసుకువెళ్ళే ప్రమాదం. అందువల్ల ఇట్లాంటి జాగ్రత్తలు ఇటీవల కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ప్రజలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మైన్యూట్గా పరిశీలిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో పేపర్లో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తేనే వచ్చే పరిస్థితి, ఈరోజు ఎవరికి వాళ్ళు వీడియోలు చేసేసి పెట్టేసే పరిస్థితి కూడా ఉంది. పైగా పోస్టింగ్లు కూడా పెట్టేస్తా ఉన్నారు. ఎవరు ఏంటి, జగన్ గారు అలా చేశారు, చంద్రబాబు గారు అలా చేశారు, నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు ఇందుకో వ్యవహారం చూస్తే మనం చూడొచ్చు నెటిజన్లు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈవెన్ జాతీయ మీడియాలో లోకేష్ గారి గురించి వాళ్ళ దీపక్ రెడ్డి గారు మాట్లాడినా కూడా సో ఎట్లా రెస్పాన్స్ వస్తుందనేది ఇప్పుడు మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మీకు మనకి తిరువూరు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన మీద ఆయన పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు చాలా చూసాం. సో దానికి పిలిచి మాట్లాడటం జరిగింది. ఈరోజు ఆయన మీద వేటు పడడానికి సిద్ధంగా ఉన్నాయనే ఇండికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా అక్కడ గమనించదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అదేవిధంగా మనం జయచంద్రారెడ్డి, ఆయన అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఏదో కొంతమంది పార్టీ నాయకులు తెలుగుదేశంలో చెప్తా ఉంటారు, కానీ తెలుగుదేశం చేర్చుకొని టికెట్ ఇచ్చిన వ్యక్తి ఆ విధంగా కల్తీ మద్యానికి పాల్పడటం అనేది మామూలు విషయం కాదు. సో దాన్ని వెంటనే వాళ్ళు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఇటీవల కాలంలో చూస్తే ఎక్కడైతే గీత దాటుతా ఉన్నారో మనకి అక్కడ మన మధ్య బాలకృష్ణకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అనంతపురంలో ఆయన ప్రసాద్ గారు చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యల సందర్భం కావచ్చు ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నారు, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. వేరేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కూడా ఒక మాస్ లీడర్ అనమాట. ఆయన ఎవరినైనా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా పాల్పడినా కూడా కొంత ఈజీగా తీసుకుంటాం, లేదంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమన్నా జారీ చేస్తారో కానీ బహిరంగంగా అయితే
అలాంటి పరిస్థితులు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి ఆయన ఆ వీడియో వెలుగులోకి రాగానే ఆయన మీద సీరియస్ యాక్షన్ ఉంటుందనేది కూడా అప్పట్లో బాగా ఫస్ట్ 2 రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు, ఆయన మీద యాక్షన్ అనేది లేదు, మీరు గమనించే ఉంటారు. ఆ తర్వాత చూస్తే మనకి అనంతబాబు గారికి సంబంధించి కూడా ఆయన మర్డర్ జరిగింది, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా కూడా అది ఇంప్లిమెంటేషన్ లో కనపడలేదని కూడా ప్రజల నుంచి అప్పట్లో వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అవును. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రీసెంట్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అడ్వైజ్, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే పోరాటం అనేది అధికార పక్షం మీద చేయాలి. ఎందుకంటే అధికార పక్షంలో అనేక రకాలైన వైఫల్యాలు కనిపిస్తూ ఉంటే వాళ్ళు ప్రజల మెప్పుని పొందడంలో వాళ్ళు కొంత విఫలమవుతున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే ఇప్పుడు పరకామణి విషయంలో రవికుమార్ అనే వ్యక్తిని వెనకేసుకురావాల్సిన అవసరం కానీ, లేదంటే అప్పన్న, అంటే ఆ రవికుమార్ అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధం లేదు. రవికుమార్ అనే అతను చిన్న చోరీ అనేది రవికుమార్ని అది వెనకేసుకురావటం కానీ ప్రజలు భావిస్తాం. అది ఎలా కరెక్ట్ అనేది ఆయనే చెప్పాలి. ఎందుకంటే చిన్న చోరీ పెద్ద చోరీలు ఏమి ఉండవు కదా, దొంగతనం అనేది దొంగతనమే. ఈ విషయంలో మాత్రం ఒకటి చెప్తానండి, ఏంటంటే ఒక జేబు దొంగ దారిలో వెళ్తా ఉంటాడు, జేబు కొట్టేస్తా దొరికిపోతాడు. తర్వాత 2000 రూపాయలు దొరుకుతాయి. 2000 రూపాయలు మళ్ళీ అతనికి ఇచ్చేస్తే కుదరదు కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆస్తి మొత్తం రాసిస్తాం. మనం రాసివ్వం కదా. $900 తీసుకొని ఉంటే ఆ $900ని చిన్న చోరీ అని ఎలా అంటారు? అది సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అంశం అనేది కూడా జగన్ గారు అక్కడ మర్చిపోయినట్టుగా కనిపిస్తాం. అంటే ఎవరు అంటే ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటారా ఇక్కడ ఒకటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇది ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్? కనీసం దాన్ని ఒకసారి చూసుకునేటటువంటి ప్రయత్నం కావచ్చు. సో ఎందుకని ఒక రకంగా చెప్పాలంటే బూమ్రాంగ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, అప్పన్న గురించి కూడా మాట్లాడాం. అప్పన్న అసలు వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం, అసలు అప్పన్న మా పార్టీకి ఏం సంబంధం, అసలు అప్పన్న ఎవరు అనేసి ఒక షాక్ గురైనటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్ మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా. ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర భవన్ లో ఒక అధికారిగా అతను నియమించినప్పుడు ఖచ్చితంగా ఆ ఫైల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది. ఖచ్చితంగా అక్కడికి ఎవరిని అపాయింట్ చేస్తున్న విషయం ఆ స్థాయిలో తెలియకుండా ఉండే పరిస్థితి కాదు, సంతకం పెట్టి. ఎందుకంటే అప్పన్న ప్రతిరోజు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు వెంటే ఉంటారు, దానిలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఆయన అధికారికంగా ఉంటారా అనధికారికంగా ఉంటారా అనేది పక్కన పెడితే వైవి సుబ్బారెడ్డి గారి వ్యవహారాలు అప్పన్న చూసేవారు అనేది అందరికీ తెలుసు, రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. అయితే నేననేది ఏంటంటే టెక్నికాలిటీస్ కంటే కూడా అది పార్టీ మీద ఇంపాక్ట్ పడుతున్నప్పుడు అప్పన్న అనే వ్యక్తిని రక్షించాల్సిన అవసరం లేదు కదా. అదేవిధంగా రవికుమార్ దొంగతనం ఇప్పుడు ఇటీవల కాలంలో చూస్తే, అంటే నేను జస్ట్ విశ్లేషణ చెబుతున్నానండి, ఎవరి మీద కాదు. నేను అనేది ఏంటంటే తెనాలి వెళ్ళారు. తెనాలి ఆయన వెళ్ళినప్పుడు రౌడీ షీటర్ల ఇంట్లో వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఓకే, వాళ్ళకి మానవ హక్కులు అన్యాయం జరిగి ఉండొచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పార్టీ ప్రతినిధి బృందాన్ని, లీగల్ బృందాన్ని పంపించారు. కానీ ఆయనే స్వయంగా వెళ్తాం, వేరే రెప్లికేషన్స్ వచ్చాయి. రౌడీ షీటర్లకి సపోర్ట్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి వెంటనేది వచ్చింది ఆ రోజు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే ఒక్క నిమిషం అండి నాకు టైము. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందండి. ఏమని? పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన కేసు డైరీలు కానీ, లేదంటే కోర్టులో ఉండాల్సిన కేసు డైరీ ఎక్కడికి వాళ్ళ ఎలా వచ్చిందంటే ఆ ప్రెస్ మీట్ లో ఆయన వాళ్ళని కూడా చేశారు. అదేవిధంగా కల్తీన ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆధీనంలో జరుగుతూ ఉంది, దాని మీద కూడా ఆయన వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా పరకామణి హైకోర్టు స్వయంగా రంగంలో దిగి లోక్ అదాలత్ను కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అసలు లోక్ అదాలత్ జడ్జి ఎవరు అన్న, జడ్జికి ఏమి సంబంధం అనేది కూడా వ్యాఖ్యానించారు. సో అది కోర్టులో ఉన్న అంశాల మీద కూడా ఆయన ఆ నిందితుల్ని వెనకేసుకు రావటం పార్టీకి మంచి. మళ్ళీ వస్తాను సార్. ఎస్ ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినీల్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు సార్ అది ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. వినీల్ గారు, నిన్న మనం చూసాం కడూరు చిన్నప్పన్న, ఈయన అసలు ఎవరు ఈయన? ఆయన వచ్చేసి వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం? ఇతను వేమిరెడ్డి ప్రభాకర్